రైతు అందరం కూర్చుందాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్య భాగముల నుంచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 20వ వచనము. దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది. అందరు నాతో చెప్పండి, దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది. చెప్పండి, గట్టిగా చెప్పండి. దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది. దేవుని రాజ్యం మాటలు కాదు. మాటలు మాట్లాడమంటే లక్ష మాట్లాడతారు. మాటలు మాట్లాడమంటే కూర్చొని తిండి తికాను లేకుండా ఎన్నైనా మాట్లాడతారు. మాటలు కాదు, శక్తితోనే ఉన్నది. హల్లెలూయా. దేవుని రాజ్యము మాటలు కాదు, శక్తితోనే ఉన్నది. అది శక్తితో కూడుకున్నది దేవుని మాటలు అంటే, దేవుని రాజ్యం అంటే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం మాటలు నింపుకోవడం కాదు, శక్తిని నింపుకోవాలి. దేని నింపుకోవాలి? మాటలు కాదు, శక్తి ఉండాలి. శక్తి మన సత్తా ఏందో చాటాలి. మన శక్తికే సాతాను భయపడిపోతాడు. మన శక్తికే పరిస్థితులు మారుతాయి. శక్తికే మాటలతోటి పరిస్థితులు మారాయి. మాటలతోటి ఏది మారది, శక్తితోటి ఏదైనా మారుతుంది. ఆ శక్తిని మనము పొందుకోవాలనంటే కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం చదవండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. మరియు రక్షణ అను శిరస్త్రాణము దేవుని వాక్యమను ఆత్మ ఖడ్గము. అందరు చెప్పండి, దేవుని వాక్యమను ఆత్మ ఖడ్గము. ఆత్మ ఖడ్గం. సపోజ్ చెప్తున్నా, ఎవడైనా కత్తి పట్టుకొని వస్తూ ఉంటే భయపడతారా లేదా? రోడ్డు మీదకి వెళ్ళి కత్తి పట్టుకొని పోతా ఉంటే భయపడతారా లేదా? కత్తి పట్టుకున్నోనికి ఎదురుగా ఎవడైనా వెళ్తాడా? కత్తి పట్టుకొని వస్తాడని ఎంత పరిగెత్తుతారు కదా, కత్తి పట్టుకొని వస్తూ ఉంటే. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మ ఖడ్గము, దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గము. హల్లెలూయా. ఈ దేవుని వాక్యము ఆత్మ ఖడ్గముగా పనిచేస్తుంది. దేవుని వాక్యము ఖడ్గముగా పనిచేస్తుంది. దేవుని వాక్యము మనలో ఉంటే సాతానుడు పారిపోతాడు. ఖడ్గము పట్టుకొని వస్తున్నారు, పరిస్థితులు భయపడిపోతాయి. సాతానుడు భయపడిపోతాడు. శత్రువు అయిన సాతానుడు, అంధకార శక్తులు, ఆకాశ మండలంలోని దురాత్మ సమూహాలు పారిపోతాయి. దేన్ని చూసి అంటే ఆత్మ ఖడ్గాన్ని చూసి. దేన్ని చూసి? ఆత్మ ఖడ్గాన్ని. ఆలోచనలు మారిపోతాయి, తలంపులు మారిపోతాయి, పరిస్థితులు మారిపోతాయి, పరిస్థితులన్నీ అనుకూలపరచబడతాయి ఆత్మ ఖడ్గము ద్వారా. కాబట్టి దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గమును మనం ధరించాలి. దేవుని వాక్యమును మనం ఘనపరచాలి. దేవుని వాక్యమును మనం వినాలి. దేవుని వాక్యమును మనం ధ్యానం చేయాలి. అప్పుడు పరిస్థితులన్నీ మారిపోతాయి. దేని బట్టి అంటే ఈ ఆత్మ ఖడ్గమును బట్టి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత చక్కగా అంటున్నాడంటే 17లో, మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. హల్లెలూయా. మనకేం ధరించుకోవాలి చెప్పండి? బట్టలు ఎట్లా ధరించుకుంటున్నామో, బైబిల్ను కూడా ఎట్లా పట్టుకొని వస్తున్నామో, కళ్ళ జోడు లేకపోతే కూడా ఎట్లా మనకు అక్షరాలు కనపడయో, మనకు ఆత్మ ఖడ్గము కూడా ధరించుకోవాలి. ఆత్మ ఖడ్గము లేకపోతే సాతానుడు మన మీద విజయం సాధిస్తాడు. పరిస్థితులు మన మీద విజయం సాధిస్తాయి. ఆటుపోట్లు, ప్రతి అడ్డమైన సమస్య కూడా మనల్ని జయిస్తుంది. ఒకవేళ ఆత్మ ఖడ్గము కనుక మనకుంటే ఈజీగా జయించవచ్చు. ఆత్మ ఖడ్గము ద్వారా పరిస్థితులు పారిపోతాయి. అదే మనకు లేకపోతే మనం సాతాను చేతిలో తన్నులు తినడం ఖాయం, ఓడిపోవడం ఖాయం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం అనే ఆత్మ ఖడ్గము. అందరు చెప్తారా? వాక్యం అనే ఆత్మ ఖడ్గము. ఈ వాక్యము ఎట్లాగూ పనిచేస్తుంది?
కత్తిలాగా పనిచేస్తుంది. ఆత్మ సిద్ధంగా ఉంటే, దేవుని వాక్యము మన ఆత్మలో ఉంటే నిజంగా మనం వెలిగించబడతాము, ఇతరులను వెలిగిస్తాము, చీకట్లో వెలుగుగా బ్రతుకుతాము. ఈ ఆత్మ ఖడ్గము ద్వారా పరిస్థితులన్నీ మారిపోతాయి. దేవుని వాక్యాన్ని మనం ఘనపరచాలి, దేవుని వాక్యాన్ని మనం గౌరవించాలి, దేవుని వాక్యాన్ని మనం వినాలి, ఈ వాక్యాన్ని మనము అన్వయించుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి దావీదు భక్తుడు 119వ కీర్తన 50వ చరణంలో ఒక అద్భుతమైన మాట అంటాడు. చూడండి ఏమంటాడు, ఆత్మ ఖడ్గమును బట్టి మనం బ్రతకాలి అంటూ ఆయన ఏమంటున్నాడు. 119వ కీర్తన 50వ చరణం చదవండి. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నన్ను బ్రతికిస్తున్నది. హల్లెలూయా. వాక్యమైన ఖడ్గము బ్రతికిస్తున్నది. వాక్యం అనే ఖడ్గము బ్రతికించేది. ఏం బ్రతికిస్తున్నది మనల్ని? వాక్యము బ్రతికిస్తున్నది. అందరు చెప్దామా, వాక్యము బ్రతికిస్తున్నది. ఏం బ్రతికిస్తుందండి? హల్లెలూయా. నీ వాక్యము నన్ను బ్రతికిస్తున్నది. నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించు, ఇదే నాకు నెమ్మది. స్తోత్రం చెల్లిసా. హల్లెలూయా. నెమ్మది కావాలంటే ఏం కావాలి? మీరు మాట్లాడాలి. నెమ్మది కావాలంటే ఏం కావాలండి? తెలుసు మీకు, అనడానికి గర్వమా? చెప్పండి. నెమ్మది కావాలంటే ఏం కావాలి? వాక్యం కావాలి. బ్రతకాలంటే ఏం కావాలి? వాక్యం కావాలి అనండి. పర్వాలేదు మీరు ఎంత కోపగించుకున్నా మీ కోపం మీకే కొడుతుంది. నేను మాత్రం వాక్యం ద్వారా చెప్తూనే ఉంటా, ఖండిస్తూనే ఉంటా, బుద్ధి చెప్తూనే ఉంటా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం బ్రతకాలంటే ఏం చేయాలి? వాక్యం కావాలనండి. నీ వాక్యమే నన్ను బ్రతికించును నా బాధలో. హల్లెలూయా. మనం బ్రతకాలంటే ఏం చేయాలి? వాక్యం కావాలి. నెమ్మది కావాలంటే ఏం చేయాలి? బాధలో ఏం కావాలి? చెప్పండి. ఇంతమంది ఉన్నారు, వాక్యం కావాలి అని అనలేకపోతున్నామా? సత్త లేదా? ధైర్యం లేదా? సైతానుడు ఆపుతున్నాడా? చెప్పండి. మనం బ్రతకాలంటే ఏం కావాలి? గుడ్. బాధలో ఏం కావాలి? నెమ్మది కావాలంటే ఏం కావాలి? ఇంతకన్నా ఎక్కువ ఏమన్నా ఉంటుందా అండి? ఇక బాధలో ఏం కావాలి? బ్రతకాలంటే ఏం కావాలి? నెమ్మది కావాలంటే ఏం కావాలి? ఇదే విస్మరిస్తే బాధలు బతకలేము, నెమ్మది ఉండదు. దేవుని వాక్యము శక్తి కలిగినది. ఆత్మ ఖడ్గము, ఇది ఆత్మ ఖడ్గము. బాధలు పారిపోతాయి వాక్యం ద్వారా. చావుకు దగ్గరైతే మనం బ్రతికించబడతాము వాక్యము ద్వారా. బాధ కలిగిందా, వేదన కలిగిందా, శ్రమలు ఎదుర్కొంటున్నామా, వాక్యము కావాలి. హల్లెలూయా. నీ వాక్యమే నన్ను స్వస్థపరిచేది. రోగముతో బాధపడుతున్నామా, వాక్యమే. దీన్నే విస్మరిస్తే మనం బ్రతకలేము, మనం బాధలో ఉంటాం, నెమ్మది ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యమునే వినకుండా చేస్తాడు సాతానుడు. ఈ వాక్యమునే ధ్యానించకుండా చేస్తాడు వాడు. ఈ వాక్యమునే దగ్గరికి రాకుండా చేస్తాడు. ఈ వాక్యమునే దూరం పెట్టేటట్టు చేస్తాడు. ఈ వాక్కులనే దూరం పెట్టి ఏదో అచ్చిగాడు పచ్చిగాడు చెప్పిన ఈ లోకపు మాటలు విని లోకాన్ని అనుసరిస్తే చస్తాము, బాధలు వెంబడిస్తాయి, బ్రతకలేము, సావుకు దగ్గర అవుతాము, యేసయ్యకు దూరం అవుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి 105లో కూడా ఏమంటాడు చూడండి. అదే 105, 119, 105. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఎంత గొప్ప మాట. హల్లెలూయా. మనం నడిచే దారిలో ఏమై ఉంటుంది వాక్యం? హలో. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. అందరు చెప్పండి. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. ఇంకేందండి? ఇక ఇంతకన్నా గొప్పది ఏముంటుంది ఈ ప్రపంచంలో? వాక్యము దీపము.
మన పాదములకు దీపము, మన త్రోవలకు వెలుగై ఉంటే. దేవుని వాక్యం మన హృదయంలో ఉంటే, దేవుని వాక్యము ఆత్మ ఖడ్గముగా మన జీవితంలో పనిచేస్తూ ఉంటే, మనం ఎక్కడ వెళ్ళినా కూడా మన పాదములకు దీపముగా పనిచేస్తుంది, మన త్రోవకు వెలుగుగా పనిచేస్తుంది, చీకటిని పారద్రోలుతుంది. వెలుగు వచ్చినప్పుడు, లైట్ వేసినప్పుడు చీకటి అంతా ఎట్లా పారిపోతుందో, దేవుని వాక్యం మన దగ్గర ఉంటే, దేవుని ఆత్మ ఖడ్గం మన దగ్గర ఉంటే మనం ఎక్కడికైనా వెళ్ళగలం. చీకటిని పారద్రోలుతూ వెళ్ళగలం, చీకటిని జయిస్తూ వెళ్ళగలం, బాధను తొక్కుకుంటూ వెళ్ళగలం, వేదనను తొక్కుకుంటూ వెళ్ళగలం. అన్నిటికంటే ముఖ్యంగా దేవుని వాక్యం మీద మనం ఆధారపడాలి. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం. అందుకొరకే ప్రభు అంటాడు, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 11వ వచనంలో అంటాడు, నీ మాట ద్వారా నేను బ్రతుకుతా, నీ మాటే నన్ను బ్రతికిస్తున్నది, నీ మాటే నన్ను దీవిస్తున్నది, నీ మాటే నన్ను నడిపిస్తున్నది, నీ మాటే నాకు త్రోవను చూపిస్తున్నది. దేవుని మాటే శక్తి కలిగింది. ఏ నరుని మాట కూడా వట్టిదే, నశించిపోయేదే. ఏ నరుని మాట విన్నా కూడా చెడిపోతాం, ఆగమైతాం, చెడిపోతాం, ఆగమైతాం. నేను వాక్యం ద్వారా ఎన్నోసార్లు ఖండించి బుద్ధి చెప్పి హెచ్చరించినా కూడా దేవుని వాక్యానికి ప్రాధాన్యత, గౌరవం ఇవ్వకపోతే చెడిపోతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఎంత అద్భుతమైనదంటే, తిమోతికి రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయము, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15 చదవండి. దేవుని ఎదుట యోగ్యునిగాను, దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను. సత్యవాక్యమును. ఇదేం వాక్యం అండి? అందరు చెప్పండి, సత్యవాక్యము. చెప్పండి, మీరు చెప్పండి బ్రదర్స్, మీరు చెప్పండి, ఈ ఏరియా వాళ్ళు చెప్పండి, సత్యవాక్యము అనండి. అందరు చెప్పండి, సత్యవాక్యము. ఇది ఏ వాక్యం అండి? బాధలో నెమ్మదిచ్చే వాక్యము, బ్రతికించే వాక్యము, బాధలో నెమ్మదిచ్చే వాక్యము, నెమ్మదిచ్చే వాక్యము. ఇది సత్యవాక్యము. ఇది వాక్యం అనే ఆత్మ ఖడ్గము. వాక్యం అనే ఆత్మ ఖడ్గం. ఇది అన్ని షార్పు కత్తుల కంటే విలువైనది. అన్ని కత్తుల కంటే అన్నిటిని ఓడించగలిగే షార్పు కత్తి ఇది, వాక్యం అనే ఆత్మ ఖడ్గము. ఇది ధరిస్తే మనము ఈ లోకంలో గొప్ప భాగ్యవంతులం. మనం జయిస్తాము, పరిస్థితులను మారుస్తాం. మనం మామూలు కాదు. దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, మనల్ని ఆయన మహిమ కొరకు నిలబెడతాడు. పరిస్థితులను మార్చగలిగిన వారం. దేవుని వాక్యం అనే ఏమంటాడు? సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను, నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు, నిన్ను నువ్వే దేవునికి కనపరుచుకోవడానికి జాగ్రత్త పడుము అని 16లో అంటాడు. అపవిత్రమైన వట్టి మాటలకు, అపవిత్రమైన వట్టి మాటలు ఉన్నాయి, గట్టి మాటలు ఉన్నాయి. వట్టి మాటలు ఈ లోకం మాట్లాడుతుంది, చెత్త మాటలు ఈ లోకం మాట్లాడుతుంది, పనికి రాని మాటలు ఈ లోకం మాట్లాడుతుంది. హల్లెలూయా, స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. పని తిమోతికి పౌలు రాస్తూ ఏమంటాడు 16లో? అపవిత్రమైన వట్టి మాటలు, చెత్త మాటలు, పనికి రాని మాటలు, అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము. విముఖుడవు అంటే వట్టి మాటలకు విరోధివి కావాలి. వట్టి మాట్లాడుతూ ఉంటే మనం విరోధులమవుతాం. సత్యమైన మాటలు మాట్లాడితే ఎవరికి నచ్చదు ఈ లోకంలో. దేవుని యందు భయభక్తులు గల వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకు సంతోషం అనిపిస్తుంది. వట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అట్టి మాట్లాడే వాళ్ళు మరీ ఎక్కువగా భక్తిహీనులైతారు.
చెత్త మాటలు మాట్లాడితే భక్తిహీనులు అవుతారు. దేవుని మాటలు మాట్లాడితే భక్తి పరులమవుతాము. స్తోత్రం చెల్లిస్తాం. హల్లెలూయా. అందరూ చెప్పండి, దేవుని మాటలు మాట్లాడాలి. ఏం మాటలు మాట్లాడాలండి? దేవుని మాటలా దయ్యం మాటలా? అదే 3:16 చదవండి. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము అందరు చెప్పండి, దైవావేశము వలన కలిగిన. అరే సౌండ్ పెంచమని పెడతారా అండి? ఎప్పుడండి మనం మారేది? అందరు చెప్పండి, దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము. లేఖనం అంటే ఏంటిది? వాక్యము. దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఉపదేశం చేయడానికి, ఖండించుటకును. ఈ వాక్యము దేని కొరకు? దేని కొరకండి? ఖండిస్తుంది. దేవుని వాక్యము ఖండించడానికి, తప్పుదిద్దుటకును. ఈ వాక్యము ఏం దిద్దుతుంది చెప్పండి? తప్పులు దిద్దుకోవడానికి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తుతించండి. 2 చేతులు పైకెత్తి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇది ఏం చేయడానికి? తప్పులు చేయడానికా, తప్పు దిద్దుకోవడానికా? హలో, అందరు చెప్పండి, తప్పు దిద్దుకోవడానికి. ఏంటిది? దేవుని వాక్యము, దేవుని యొక్క లేఖనము. తప్పును దిద్దుకోవడానికి దిద్దుబాటు కావాలి. దిద్దుకోవడానికి నీతి అందు శిక్ష చేయుటకును. నీతి అందు శిక్ష కూడా చేస్తుంది దేవుని వాక్యము. ఖండించడానికి, తప్పుదిద్దుటకును. తప్పుదిద్దుకోవడానికి, నీతి అందు శిక్ష చేయుటకును. నీతి అందు శిక్ష చేయడానికి ప్రయోజనకరమై ఉన్నది. ఇది ప్రయోజనమై ఉన్నది. హల్లెలూయా. ఇంకేమంటాడు? దేవుని ఎదుటను. 16 చదవండి. బుద్ధి చెప్పడానికి అని లేదా? దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు, ఖండించడానికి, తప్పుదిద్దడానికి, నీతి అందు శిక్ష చేయడానికి ప్రయోజనకరమై ఉన్నది. దేవుని వాక్యము నీతి అందు శిక్ష కూడా చేస్తుంది, శిక్షిస్తుంది వినకపోతే. అదే అంటాడు ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతించబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించెను. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఏం చేశాడు? మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 10వ వచనం చదవండి. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 10వ వచనం చదవండి. లోకమందు ఎన్నో విధములగు భాషలున్నను వాటిలో ఒక్కటైనను స్పష్టము కానిదై ఉండదు. మాటల అర్థము నాకు తెలియకుండిన ఎడల మాటలాడువానికి నేను పరదేశినిగా ఉందును. మాటలాడువాడు నాకు పరదేశిగా ఉండును. ఒకవేళ నువ్వొక భాష నేనొక భాష అయితే నువ్వు మాట్లాడేది నాకు అర్థం కాదు, నేను మాట్లాడేది నీకు అర్థం కాదు కదా. అయితే ఈ అర్థమయ్యే భాషలోనే చెప్తాడు కదా దేవుడు. చెప్తుండ అర్థమవుతుందా మనకు భాష? ఇన్ని సంవత్సరాల నుంచి నా భాష అర్థమవుతుందా అండి?
అర్థమవుతుందా? అర్థమయ్యే రీతిగా చెప్పితే వినకపోతే ఏమన్నట్టు? అర్థం కాని భాషలో ఏదో వరి అనుకుంటే వేరు. అయితే అర్థమయ్యే భాషలో చెప్పితే ఏమన్నట్టు? వినకపోతే. కాబట్టి పౌలు భక్తుడు ఏమి హెచ్చరిస్తున్నాడంటే మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు కనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము, సంఘానికి క్షేమాభివృద్ధి కలగాలి. హల్లెలూయా. అందరు చెప్పండి, సంఘానికి క్షేమాభివృద్ధి కలగాలి. మనం చేసే పనులన్నీ ఏం కావాలండి? సంఘానికి క్షేమాభివృద్ధి కలగాలి. హల్లెలూయా. స్తోత్రం చెల్లిద్దాం, అందరం స్తోత్రం చెల్లిద్దాం. సంఘానికి ఏం కావాలి? 15 చదవండి. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును మనస్సుతోనూ ప్రార్థన చేతును. ఆత్మతో చేయాలి ప్రార్థన, మనసుతో చెయ్యాలి. మనసుతో చేతును, ఆత్మతో పాడాలి, మనసుతో పాడాలి. ఆత్మ మనసు కలిస్తే మనసు ఒకటయి ఆత్మ ఒకటైతే మన బ్రతుకు మారదు. కాబట్టి ఆత్మతో పాడుతాను, మనసుతో పాడుతాను. లేని ఎడల నీవు ఆత్మతో స్తోత్రము చేసినప్పుడు ఉపదేశము పొందనివాడు నీవు చెప్పు దానిని గ్రహింపలేడు గనుక, కాబట్టి నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఆమేన్ అని వాడు ఎలాగు పలుకును. కాబట్టి ఆమేన్ అనలేకపోతున్నాము. ఎందుకంటే నీ మనసు ఒక కాడున్నది, నీ ఆత్మ ఒక కాడున్నది. వీటన్నిటికీ మూల కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానం చేయడం లేదు, దేవుని వాక్యాన్ని మనం గౌరవించడం లేదు, దేవుని వాక్యాన్ని మనము ఘనపరచడం లేదు. దేవుని వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది, మన బాధలో అది నెమ్మది కలిగజేస్తుంది. ఎఫెసీ పత్రిక 6:10 చదవండి. ఎఫెసీ పత్రిక 6:10. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఆయన యందు బలవంతులై ఉండండి. అందరం చెప్దామా? నేను బలవంతునై ఉంటాను. దేని బట్టి? వాక్యాన్ని బట్టి. మనం బలవంతులమా బలహీనమా? హల్లెలూయా. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మనం బలహీనం కాదు, మనం బలవంతులము. దేన్ని బట్టి? వాక్యాన్ని బట్టి. ఈ వాక్యం ఇంకేం చేస్తుందో చెప్తున్నాడు. హెబ్రీ పత్రిక 4:12 చదవండి. హెబ్రీ పత్రిక 4:12లో పౌలు భక్తుడు అంటాడు, ఆ దేవుని వాక్యం ఏం చెప్తుందో చెప్తున్నాడు. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమైనది, జీవము కలిగినది, చచ్చిపోయింది కాదు. బలము గలదై, సజీవము కలిగినది, బలము కలిగినది. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అందరం చెప్దాం, దేవుని వాక్యము సజీవమైనది, బలము కలిగినది. ఇంత మంచి వాక్యాన్ని మన పక్కన పెట్టుకొని, ఇది ఎలాంటిదండి? సజీవమైనది, బలము కలిగినది. హల్లెలూయా. ఎండల పోతా అంటే ఓ 2 నిమ్మకాయలు బాటిల్లో వేసుకొని, వాటర్లో వేసుకొని ఎండల పోతూ ఉంటే బాగా చెమటలు వచ్చి కళ్ళు తిరిగినట్టయితే బాటిల్ పక్కనే ఉంటుంది, కానీ తాగకపోతే ఏమవుతుంది? నీళ్ళు పక్కనే ఉన్నాయి, కానీ ఆ బాటిల్ తాగకపోతే ఏమవుతుంది? సొమసిల్లి పడిపోతారు. ఆ స్థితిలో ఉన్నామేమో. దేవుని వాక్యమే ఏంటిది? సజీవమైనది, బలము కలిగినది. ఈ బలాన్ని మనం స్వీకరించాలి. ఇది పక్కనే పెట్టుకొని నేను బలహీనురాలను, నేను చత్తన్నా, ఇది అవుతాన్నా, అది అవుతాన్నా, ఈ బాధలు తప్పలేవు అంటే దేవుని వాక్యం అంటున్నది నీ బాధలో నెమ్మది కలగ చేస్తుంది. హల్లెలూయా. దేవుని వాక్యం అంటున్నది సజీవమైంది. తర్వాత సజీవమై బలము గలదై రెండంచులు కలిగిన ఖడ్గము. చపలతో దేవుని స్తుతిద్దాం. ఇదే ఖడ్గం అండి. ఏ కత్తికైనా ఒక్క అంచే ఉంటుంది, కత్తి అంటే కదా. ఈ వాక్యము 2 అంచులు కలిగినది. స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా.
గింత మంచి వాక్యము, గింత మంచి ఖడ్గము, గింత మంచి గొప్ప మాటలు పక్కన పెట్టుకొని ఎవడో చెత్త మాటలు వినుకుంటా, చెత్త పనులు చేసుకుంటా బతుకును కొనసాగిస్తానంటే కుదరదు. ఒక చరిత్ర మిగిలాలి మనకు. హల్లెలూయా. ఒక చరిత్రను ఈ ప్రపంచానికి చూపియాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం బ్రతుకుతున్నామంటే ప్రభు కొరకు బ్రతుకుతున్నాం. ఆత్మ ఖడ్గము ధరించాం. ఈ ఖడ్గము ద్వారా ఎలాంటి సమస్యనైనా ఛేదించగలం, ఓడించగలము, మేము ముందుకెళ్ళగలమని చూపించాలి ఈ లోకానికి. అలాంటిది ఆ లోకపు పనులు మిమ్మల్ని తన్నివేస్తూ, మిమ్మల్ని అణిచివేస్తూ, మీరు లేవకుండా చేస్తే అవును అవును అని నంగి ఆ లోకాశలకు లోబడిపోయి ఇంకా దేవుడని ఈ బైబిల్ పట్టుకుంటే సిగ్గుపడిపోవాలి. దేవుని వాక్యము 2 అంచులు కలిగినది, సజీవమైంది, బలము కలిగింది. ఇలాంటి ఖడ్గము ప్రపంచంలో ఏది లేదు. హల్లెలూయా. స్తోత్రం చెల్లిద్దాం అందరం. హల్లెలూయా. సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉన్నది, వేడిగా ఉన్నది, చాలా షార్పుగా ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఎలాంటి ఖడ్గము కంటే కూడా ఈ ప్రపంచంలో ఇలాంటి ఖడ్గము లేదు. ఇది ఒకటే ఖడ్గము. దేన్ని ఛేదిస్తుంది? సజీవంగా ఉన్నది, బలహీనులను బలపరుస్తుంది, చచ్చిపోయేటోన్ని బ్రతికిస్తుంది, బాగలేనోన్ని బాగు చేస్తుంది, ఆర్థికంగా ఇబ్బందులు పడేటోన్ని లేవనెత్తుతుంది. ఈ వాక్యానికి అంత శక్తి ఉన్నది, అంత బలం ఉన్నది. ఈ వాక్యమే మనకు వ్యాఖ్యానం. ఈ వాక్యం ద్వారానే మనం బ్రతుకుతాం. ఈ వాక్యానికి గౌరవం ఇస్తే ఆ ప్రభువే, ఈ వాక్యమే నిన్ను గౌరవిస్తాడు. నీ పరిస్థితులను మారుస్తాడు, మన పరిస్థితులను మారుస్తాడు. ఎటువంటి ఖడ్గము కంటే వాడిదై ప్రాణ ఆత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను మారుస్తుంది. చపలతో దేవుని స్తుతిద్దాం అందరం. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ఏం మారుస్తుంది ఇది? హృదయం యొక్క తలంపులు, ఆలోచనలు మారుస్తుంది. ఈ వాక్యం నిజంగా వింటే ఆలోచనలు మార్చబడాలి. ఏం మార్చబడాలండి? ఆలోచనలు మార్చబడాలి. మన మీద ఉన్న బట్టలు కాదు, మనం కట్టుకునే బట్టలు కాదు, మనం ఉండే ఇండ్లు కాదు మార్చబడేది, మనకుండే వస్తువులు కాదు మార్చబడేది. ఏం మార్చబడాలి? హలో, ఏం మార్చబడాలండి? అరే ఇంత 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 ఇదేందండి? ఆలోచనలు అనస్తలేదు. ఏం మార్చబడాలి? అందరు చెప్పండి. ఆలోచనలు మార్చబడాలి. అసలు వాక్యం ఏం మారుస్తుంది అనుకుంటున్నారు? నీ ఆలోచనలు మార్చుకుంటే దేవుని ఆలోచనలకు వెళితే పరిస్థితులు మారుతాయి. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మన ఆలోచనలు మార్చుకుంటే పరిస్థితులు మారుతాయి. నువ్వు ఎప్పటి వరకు ఆలోచనలు మార్చవో నీ పరిస్థితులు మారవు. హల్లెలూయా. స్తోత్రం చెల్లిద్దాం అందరం. స్తోత్రం చెల్లిద్దాం. 2 చేతులెత్తి ప్రభువును స్తుతిద్దాం. ఏం మారాలి? పరిస్థితులు మారాలంటే, ఈ ఆలోచనలు మారాలంటే ఏం కావాలి? వాక్యము మారాలి. ఎవడో ఇచ్చిన ఆలోచన కాదు, వస్తారు. ఎవడో ఇచ్చిన ఆలోచన చెప్తే ఆలోచనలు మారాలి. ఆలోచనలు వరకు మన పరిస్థితులు మారవు. వాంతోటి తన్నుల తింటూనే ఉంటాం. ఓ కర్రోడు ఉంటాడు, వాడు అంతనే ఉంటాడు, ఆలోచనలను మారకుండా చేస్తూ ఉంటాడు. నీ ఆలోచనల ద్వారానే ముందుకెళ్ళాలంట అంటాడు. నీ ఆలోచనలే కరెక్ట్ అంటాడు. నీ ఆలోచనలు మారనంతసేపు మన పరిస్థితులు మారాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన అన్ని పరిస్థితులు ఒకే దెబ్బతో కొట్టుకొని పోయి బంగాళాఖాతంలో కలవాలి అనంటే మన ఆలోచనలు మారాలి. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం చెల్లి. వాడిగా ఉండి ప్రాణాత్మలను
కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులు ఆలోచనలు శోధించుచున్నది. శోధిస్తూ ఉంటుంది. నీ ఆలోచన కరెక్ట్ కాదని దేవుని వాక్యం చెప్తుందా చెప్పదా? ఏమో నాకైతే చెప్తుంది. కరెక్టా కదా? మీకు చెప్తుందా అండి? చెప్తుంది. నాకు దేవుని వాక్యం చెప్తుంది అన్నోళ్ళు చేయగలుగుతారా? దేవుని వాక్యం నన్ను తాకుతుంది అన్న, మరి తాకినప్పుడు దాన్ని ధిక్కరిస్తానమా? గర్వంతో ఓడిస్తానమా? గర్వంతో అణిచివేస్తున్నామా? గర్వమద్దు, లోబడదాం. దేవుని వాక్యానికి లోబడదాం. గొప్ప మేలు జరుగుతుంది ప్రియమైన వాళ్ళరా. గొప్ప దీవెన కలుగుతుంది. మన పరిస్థితులు మారకుండా అట్లనే ఉంటున్నాయి అనంటే ఇక దేవుని వాక్యానికి మనం చోటు ఇవ్వడం లేదు. మన ఆలోచనలు మనమే నెరవేరుస్తున్నాం. మన హృదయం యొక్క తలంపులను మనమే నెరవేర్చుకుంటున్నామేమో. దేవుని వాక్యానికి చోటు ఇవ్వాలి. హల్లెలూయా, స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఇది ఎలాంటి ఖడ్గం అండి? ఒక్క మాట చదివి మనం ముగిద్దాము. ఆదికాండం 15:1 చదవండి. ఆదికాండం 15:1 ఒక్క మాట చదివి మనం ముగిస్తాం. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అందరు చెప్పండి. యెహోవా వాక్యము. అందరూ గట్టిగా చెప్దాం. యెహోవా వాక్యము. ఏ వాక్యం అండి? యెహోవా వాక్యము. యెహోవా వాక్యము అబ్రాహామునకు దర్శనమందు వచ్చి అబ్రహామా భయపడకు, నేను నీకు కేడము నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. చూడండి, దేవుని వాక్యము ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? అబ్రహామా భయపడకు, నేను నీకు కేడము, నేను నీకు బహుమానము, నీకు అత్యధికంగా చేస్తా, నువ్వు భయపడకు. దేవుని వాక్యమే అంటున్నది. తర్వాత అబ్రహాం ఏమంటున్నాడు? అందుకు అబ్రహాము ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి. ఈయన అంటాడు వాక్యం వస్తే నాకేమి ఇచ్చినా కూడా ఏమున్నదయ్యా, నేను సంతానము లేనివాడనై నాకు సంతానము లేనివాడనయ్యా అంటున్నాడు. వాక్యం ద్వారా మాట్లాడితే ఆయన తలంపు చూడండి, నాకు సంతానము లేదయ్యా అంటే దమస్కు ఎలియేజరే నా ఇంటి ఆస్తికర్తయగును కదా. దేవుడు అంటున్నాడు ఆ వాక్యం ద్వారా వచ్చి, నీవు భయపడకు, నీకు అన్ని నేనే అంటే అబ్రహాముకు మనసులో ఏమున్నదంటే, నా జీతగాడు ఎలియేజరే నా వారసుడు కదా, ఏమున్నది అంటున్నాడు. అంటే దేవుడు ఏమంటున్నాడు? యెహోవా వాక్యము అతని యొద్దకు మళ్ళా యెహోవా వాక్యము. హల్లెలూయా, స్తోత్రం చెల్లిద్దాం అందరం. మళ్ళా యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, దేవుని వాక్యము అతని దగ్గరికి వచ్చి, ఇతడు నీకు వారసుడు కాదు. చప్పలు కొట్టి దేవుని స్తుతిద్దాం అందరం. హల్లెలూయా. దేవుని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, ఇతడు నువ్వు వారసుడు అనుకుంటున్నావు. మన ఆలోచనలు చూడండి, ఇది కాదయ్యా. దేవుని వాక్యం వినాలి. మనం దేవుని వాక్యం ధ్యానం చేయాలి. దేవుని స్వరాన్ని మనం వినాలి. అబ్రహాం అనుకున్నాడు, నా పెద్ద దాసుడే, నాకు జీతగాడే, నాకు వారసుడు అని అనుకుంటే దేవుని వాక్యం వచ్చి అంటున్నది, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోవు వాడే నీకు వారసుడు. స్తోత్రం. ఇక్కడనే అర్థం చేసుకోండి. అబ్రహాం ఏమనుకున్నాడు? నా జీతగాడు నాకు వారసుడు అనుకున్నాడు. దేవుని వాక్యం ఏమంటున్నది? నీ గర్భవాసమున పుట్టబోయేవాడు నీకు వారసుడైతాడు. నీ ఆలోచన అంటది ఒక రకంగా, దేవుని వాక్యం అంటది ఇంకొక రకంగా. నీ ఆలోచనలకు విభేదిస్తుంది దేవుని వాక్యము, నీ తలంపులకు విభేదిస్తుంది దేవుని వాక్యము. ఎందుకంటే దేవుని చిత్తము వేరే ఉన్నది, నీ ఆలోచనలు వేరే ఉన్నాయి. దేవుని చిత్తము వేరే, దేవుడు అనుకునేది వేరే, నీ ఆలోచనలు వేరే. హల్లెలూయా. ఇవన్నీ ఎందుకయ్యా, దేవుని నమ్ముకున్నామని ఏదో అట్లా పోయి ఇట్లా అత్తే బాగుండనే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఒకవేళ చర్చి మానేస్తే అయ్యగారు అడుగుతాడేమో, అటు పోలేక ఇటు పోలేక కొంతమంది ఉన్నారు. ఇక కొంతమంది మాత్రం ఇక అడుగేసినాం చచ్చినా మంచిదే ముందుకెళ్దాం అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. నాకు తెలుసా అండి, ఎవరేంటిదో బాగా తెలుసు. వాక్యానికి విలువ ఇవ్వండి.
వాక్యానికి లోబడండి. ఈ వాక్యం మనల్ని బ్రతికిస్తుంది, ఈ వాక్యం మనల్ని ధైర్యపరుస్తుంది, ఈ వాక్యం మనల్ని నడిపిస్తుంది, బాధలో నెమ్మది కలగజేస్తుంది, మన తలంపులను శోధిస్తుంది. దేవుని వాక్యం విడుదలైనప్పుడు మన తలంపులు మార్చుకో అంటది, నీ హృదయం మార్చుకో అంటది. అయినా గర్వంతో ముందుకెళితే బొక్క బోర్ల పడే స్థితి వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము లాంటోడే దేవునితో మాట్లాడలాంటోడే ఆయన ఏమంటున్నాడంటే, నా పెద్ద దాసుడు ఎలియేజరే నాకు వారసుడు అంటే దేవుని వాక్యం వచ్చి ఏమంటున్నది, ఆయన వారసుడు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా చక్కగా మనము అర్థం చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను కూడా